నా చిన్ననాటి స్నేహితులు మళ్ళీ ఈ రోజు రాబోతున్నారన్నమాట అమ్మ బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వడానికి. వెల్కమ్ టు మీ హర్తా చెక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి మంచి కామెంట్స్ ఇలాగ సపోర్ట్ చేస్తూ మీ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ రోజు అయితే చాలా 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 ఎమోషనల్ అండ్ వెరీ వెరీ స్పెషల్ వ్లాగ్. ఏంటంటే అమ్మ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అమ్మ అనగానే మన అందరికీ ఒక ఎమోషన్, ఆ కనెక్టివిటీ ఇంకా ఏ రిలేషన్షిప్లోనూ మనకు అనిపించదు అనమాట. అంటే ప్యూర్ ఒక ఇది ఉంటుంది కదా. సో అది అమ్మ ప్రేమ. అమ్మ అంటే ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం. చాలా అంటే ఇంకా ఏదైనా సరే మనకేమనిపించినా కూడా ముందు అమ్మనే ఒక మనకి ఏది సంతోషమైన బాధైనా దుఃఖమైనా ఏదైనా సరే అమ్మ అంటాం అంతే. సో అమ్మతో ఆ కనెక్టివిటీ మాటల్లో చెప్పలేను. అసలు ఎలా వర్ణించినా తక్కువే అవుతుంది, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అనమాట. సో ఈరోజు మాకు చాలా చాలా స్పెషల్ డే. అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అమ్మ బర్త్డే అంటే ఎలా అంటే మాకు ఒక పండగలాగా. మీకు ఆల్వేస్ చెప్తాను కనుక ఏదైనా పండగ అని. సో అలాగే ఇది కూడా మాకు చాలా పెద్ద సెలబ్రేషను. ఇంత పెద్ద సెలబ్రేషన్కి మాకు ఎంత అమ్మని ఎంత హ్యాపీగా ఉంచగలం, అమ్మని ఎంత సంతోషపెట్టగలం, మేమందరం ఎంత కలిసి ఎంజాయ్ చేయగలం అనేది ఆలోచిస్తాం. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ బర్త్డే అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎలాగో యూట్యూబ్ ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకోవడం అనేది నాకు ఇంకా హ్యాపీగా ఉంది. తల్లికి పిల్లలు ఉంటారు. సో అమ్మ ఏంటంటే షేరింగ్ ఉంటుంది, కానీ పిల్లలకు మాత్రం ఒకే అమ్మ కదా. సో మన ప్రేమంతా డైరెక్ట్గా అమ్మకి అందించేయాలి. అది మన కర్తవ్యం కూడా. అంటే కర్తవ్యం అని చెప్పను కానీ అంతే, ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేం కాబట్టి చూపించగలిగింది ప్రేమ, గౌరవం. ప్రేమతో పాటు గౌరవం కూడా ఉండాలి. భక్తి, భయం న్యాచురల్గా ఉంటాయి. సో అలా అనమాట, అందరికీ తెలిసిన విషయం. బట్ మళ్ళీ నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను, ఈరోజు అమ్మని హ్యాపీగా ఉంచాలి కాబట్టి ఏం చేద్దాం అంటే, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మీకు లాస్ట్ టైం కూడా ఒక వీడియో షేర్ చేశాను. లాస్ట్ ఇయర్ నా చిన్ననాటి స్నేహితులు మళ్ళీ ఈరోజు రాబోతున్నారనమాట అమ్మ బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేద్దాము. అలాగే ఫ్రెండ్స్ వస్తున్నారు, ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకొని మన ఇంట్లో ఈరోజు చక్కగా సెలబ్రేట్ చేసుకొని తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈ లోపంతా ఏం జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఆ ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారు, ఎన్ని ఇయర్స్ తెలుసా, 30 years ఫ్రెండ్షిప్ అనమాట. సో ఆ ఫ్రెండ్స్ అందరినీ మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈరోజు బోల్డ్ ముచ్చట్లు, బోల్డ్ అంత ఫన్ చాలా ఉండబోతుంది. ప్లీజ్ ఎంజాయ్ అండ్ బ్లెస్. Getting ready for the friends to arrive. Snacks. Hi, how are you? Fine. Hi, Bala. அழகா இருக்குறே. ஹேர் ஸ்டைல், ட்ரெஸ்ஸிங் வேற லெவல். How are you? I'm fine. Welcome. Hello, okay? Yes. Hi. Hello, Babu. How are you? Fine. Come on.
Shanti பார்த்தாலே பயங்கர குஷி வந்துருது. not only for you, you're transferring it to everybody. Seriously, சின்ன வீடியோலயே அத பண்ணுவேன். பியூட்டி ரொம்ப அழகா செம்மையா இருக்கு ட்ரெஸ் செம்மையா லுக் அது பாரு வெயில நிக்க முடியாது வெயில நிக்க వలదు కాలి నుంచి వచ్చారు అమ్మ బర్త్డే కోసం మా కోసం సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ Thank you for inviting. అయ్యో ఆల్వేస్ వచ్చింది
అన్నమాట. ఎందుకు యాక్చువల్లీ diet. డైట్ కాదు, ఆవకాయ కలుపుతా సాయంత్రం. సో ఆవకాయ కలిపితే అందులో అన్నం పెట్టుకొని తింటాము. Hey, come here. చూసారు కదా, అమ్మ బర్త్డేకి నా ఫ్రెండ్స్ చెన్నై నుంచి వచ్చారు. సో చాలా చూడండి, ఒకరు దుబాయ్ నుంచి వచ్చారు, ఒకరు మలేషియా నుంచి వచ్చారు. ఇలా ఫ్రెండ్స్ అందరూ చెన్నై నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు, హైదరాబాద్. అందరం కలిసి ఈరోజు మీట్ అయ్యి చాలా ముచ్చట్లు చెప్పుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము. సో చెప్తాం కదా, అమ్మ ప్రేమ తర్వాత స్నేహంలో ఉండే గొప్పతనం ఉంటుంది కదా. స్నేహం ప్యూర్, ఏం ఎక్స్పెక్టేషన్స్ అంటే మాకు ఈ ప్రపంచం తెలియనప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో అది ప్యూర్. ఎవరు బాగున్నా చాలా హ్యాపీగా ఉంటుంది, ఎవరు సంతోషపడినా సంతోషంగా ఉంటుంది, అలా అనమాట రిఫ్లెక్షన్. సో అంత ఒక మంచి ఫ్రెండ్స్ నాకు జీవితంలో ఉన్నారని చెప్పుకోవడానికి నేను చాలా చాలా గర్వపడుతున్నాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అమ్మ బర్త్డే కోసం ఇంత టైం తీసుకొని వేరే ఊర్ల నుంచి, అన్ని ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ అందరూ అమ్మ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి వచ్చేసారు. సో ఎంత థ్యాంక్స్ చెప్పినా ఫ్రెండ్స్కి తక్కువే. బట్ మై లవ్, మై రెస్పెక్ట్, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి వాళ్ళ మీద. ఈసారి ఇంకా ఎక్కువ పెరిగిపోయింది, ఎందుకంటే అమ్మ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఓకే 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 అని అన్ని పనులు వదులుకొని ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్గా టీం అంతా అనుకుని ఒక మాట మీద తక్కువ వచ్చేసారు. అది ఎంతమందికి కుదురుతుంది చెప్పండి, ఆ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పండి. అది మాకు దక్కినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్కి పేరున లోడ్స్ ఆఫ్ లవ్, లోడ్స్ ఆఫ్ రెస్పెక్ట్, అంతే. సో మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉండే ఉంటారు. ప్లీజ్ మీరు కూడా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అమ్మ బర్త్డే విషెస్ తప్పకుండా చెప్పండి. అమ్మని బ్లెస్ చేయండి. అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఇంకా ఇంకా హ్యాపీగా ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్.
Thank you so much.